తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మన మినిమం టైం స్కేల్కి సంబంధించినటువంటి దస్త్రము అప్రూవల్ కావడము, అదేవిధంగా 2102 మంది సిఆర్టీలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ మినిమం టైం స్కేల్కి సంబంధించినటువంటి ఒక 14 అంశాలకు సంబంధించిన ఒక గైడ్ లైన్స్ ఈరోజు ఆర్థిక శాఖ వారు మన గిరిజన సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. సో అందులో కొంతమంది సిఆర్టీ మిత్రులకి కొంత ప్రాబ్లంగా ఉంది. సో దానిపైన పూర్తి సమాచారము, తర్వాత వాళ్ళ డౌట్స్కి సంబంధించినటువంటి క్లారిటీగా ఈరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఎవ్వరు కూడా ఆధైర్యపడద్దు. ఈ మినిమం టైం స్కేల్కి సంబంధించిన ఏదైతే దస్త్రం ఉందో మన నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా చేయడము, అదేవిధంగా మా ఖానాపూర్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గారు వెడ్మ బొజ్జు గారు, అదేవిధంగా గిరిజన మన పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి సీతక్క గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఏదైతే గత 2002-2005 నుంచి గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నటువంటి అన్ని ఆశ్రమ పాఠశాలలు, దానితో పాటు TWPSలో మేము విధులు నిర్వహిస్తున్నాము. సో ఇప్పటి వరకు పెంచినటువంటి జీతము, తర్వాత మేము పనిచేస్తున్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ ఏ జియో ప్రకారం శాంక్షన్ అయి ఉందో దానిపైన క్లారిటీగా ఇవ్వాల్సిందిగా మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు గిరిజన సంక్షేమ శాఖని కోరడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రెమ్యునరేషన్కి సంబంధించింది ఏదైతే ఇంతకుముందు 2009-2014 వరకు ఉన్నటువంటి వేతనాన్ని గత ప్రభుత్వము జియో నంబర్ 421 ప్రకారము ఒక బేసిక్ పే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 10th PRC 2015 ప్రకారము 555 ప్రకారం మాకు కొంత వేతనాన్ని పెంచుతూ ఒక 50% మాత్రమే పెంచారు. దాని తర్వాత 11th PRCలో 30%, GOMS నంబర్ 63 ప్రకారము డేట్ వచ్చేసి 13/6/2001 ప్రకారము ఇప్పుడు ప్రస్తుతం మేము రెమ్యునరేషన్ తీసుకుంటున్నాము. సో ఈ అంశాన్ని కూడా ఈరోజు ఫైనాన్స్ వారు ఏదైతే జారీ చేశారో 14 పాయింట్లలో ఈ 2 మా సమస్యకు సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా పోస్ట్ విషయానికి వస్తే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము బైఫర్కేషన్ కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా 2895 పోస్టులు ఉంటే దాంట్లో స్కూల్ అసిస్టెంట్ 1009, SGT 167 పోస్టులు మనకి కేటాయించడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా PGHM తర్వాత PSHMలో పోస్ట్ వచ్చేసి 230. సో రాష్ట్ర వ్యాప్తంగా 2014 కంటే ముందు సిఆర్టీల చెక్ లిస్ట్ తీసుకోవడం జరిగింది. అది GOMS నంబర్ 16. దాని ప్రకారం కూడా 1237 మంది చెక్ లిస్ట్ తీసుకుంటే దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ 1064 మంది మాత్రమే ఉన్నారు. దాని తర్వాత ఈ 1064 తర్వాత 2014 తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా అదనంగా ఒక 900 మందిని తీసుకోవడం జరిగింది. మొత్తం కలిపితే ఇప్పుడు 2102 పోస్టులు సిఆర్టీగా పనిచేస్తున్నారు. సో ఆ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా ఈ నిరవధిక సమ్మె కారణంగా GOMS నంబర్ 233 SMPC 2013 ప్రకారము ఈ మిగిలినటువంటి ఈ 900 మంది సిఆర్టీని తీసుకోవడం జరిగింది. సో దాని ప్రకారము ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ గిరిజన సంక్షేమ శాఖ ఈ 4 ITDAలో శాంక్షన్ పోస్ట్ స్కూల్ అసిస్టెంట్ 1866, SGT 1335. అదేవిధంగా రెగ్యులర్గా రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టుల సంఖ్య స్కూల్ అసిస్టెంట్ 1335, SGT 2076. దాని తర్వాత ఈ నింపిన తర్వాత వేకెన్సీస్, క్లియర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే స్కూల్ అసిస్టెంట్ 531, SGT 1173. సో ఈ పోస్టులన్నీ కూడా ఫిలప్ అయిన తర్వాత కొన్ని పోస్టులు మిగిలినాయి. దాని తర్వాత 2013 SMPC GOMS నంబర్ 233 ప్రకారము మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ 1109 పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా SGT పోస్టులు ఏమో 167. సో ఇప్పుడు ప్రజెంట్ మొత్తం మనకి వేకెన్సీల సంఖ్య స్కూల్ అసిస్టెంట్ 1640, SGT 1340. దీంట్లో ఈ స్కూల్ అసిస్టెంట్లో 1640 ఉంటే ఆ ప్లేస్లలో
సిఆర్టీ స్కూల్ అసిస్టెంట్గా 1354 మంది విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎస్జిటి 1340 క్లియర్ వేకెన్సీస్ ఉంటే దాంట్లో 748 మంది సిఆర్టీలు పనిచేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఒక్కటి ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క సిఆర్టీకి తప్పకుండా మినిమం టైం స్కేల్ వర్తిస్తుంది. ఈరోజు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి మన రామకృష్ణారావు సార్, అదేవిధంగా సందీప్ కుమార్ సుల్తానియా గారు మన విషయం పైన కులంకుశంగా గత ఒక నెల రోజుల నుంచి చర్చలు జరిపిన తర్వాత ఈరోజు ఈ 14 పాయింట్స్కి సంబంధించినటువంటి ఒక కాపీని జారీ చేయడం జరిగింది. సో పోస్టులు మనకు శాంక్షన్ ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా మందికి అపోహ ఏముందంటే మన ఐటీడీఏ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి 1976 నుంచి మన గిరిజన సంక్షేమ శాఖలో కొన్ని జియోల ప్రకారము కొన్ని పోస్టులు కూడా గవర్నమెంట్ గత ప్రభుత్వాలు మనకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి మనం తెలుసుకుంటే మంచిది. జియోఎంఎస్ నంబర్ 231 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేట్ 22/9/1987లో ఈ జియోని రిలీజ్ చేయడము. దీంట్లో కూడా కొన్ని పోస్టులు ఫిలప్ అయిన తర్వాత మిగిలిన పోస్టులలో సిఆర్టీగా ఇప్పుడు ఈరోజు విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ జియోలో కూడా ఈ జియోఎంఎస్ నంబర్ 36 ఈ జియో ఎప్పుడు వచ్చిందంటే 23/1993. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో మన గిరిజన సంక్షేమ శాఖ కేటాయించినటువంటి జియో ఏదంటే 276 జియో. ఇది కూడా ఎస్ఎంపిసి జియోనే. దీని ప్రకారము మన గిరిజన సంక్షేమ శాఖలో 2151 పోస్ట్ రావడం జరిగింది. ఇది 9/8/2010లో ఈ జియో వచ్చింది. దాని తర్వాత ఎస్జిటికి సంబంధించిన ఒక జియో కూడా వచ్చింది